లైట్ హౌస్ కి వెళ్తే కొంప ముంచేస్తాడని అసలు అనుకోలేదు. హాయ్ మా ముందుగా అందరికి హ్యాపీ నాగల చవితి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇంటి దగ్గర పడుకో అంటే మా చిన్నాన్ని కాల్ చేసి లైట్ హౌస్ కి వెళ్దాం పదరా అన్నాడు. ఇంకా చిన్నాన్ని పిలిచిన తర్వాత మనం అయిద్దాం ఇంకా లైట్ హౌస్ కి అయితే వెళ్ళిపోతున్నాం. మన పూడిమడకలో బీచ్ ఎంత ఫేమస్ మన లైట్ హౌస్ కూడా అంతే ఫేమస్. అంత ఫేమస్ అయిన ప్లేస్ మీకు చూపించుకుంటూ ఉంటానా చెప్పండి. ఇక లైట్ హౌస్ కి అయితే వచ్చేసాం. వస్తూనే క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అప్పుడే లైట్ హౌస్ దగ్గర చూసాను మనకు చెప్పకంటే లైట్ హౌస్ కి అయితే వచ్చేసాడు. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. చూడండి అక్కడ ఏముందో. అప్పుడే మనం వ్యాలెట్ అయితే మర్చిపోయాం. వ్యాలెట్ ఇంటి దగ్గర ఉండిపోయింది కాబట్టి డబ్బులు లేవు. అప్పుడే ఈడు అన్నాడు బావ నేను ఉండగా అండగా నీకు దిగులేందుకు దండగా అన్నాడు. అంత పెద్ద మాట అన్నాడు కాబట్టి టికెట్లు తీసిస్తాడు అని అనుకున్నాం. అనుకున్నట్టుగా టికెట్లు కూడా తీసిచ్చాడు. కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు. ఆ ఆంటీ మా వెనకతలు అయితే వచ్చేసింది. వాడు సైలెంట్ గా ఇంటికి అయితే చెక్కేశాడు. ఫోన్ చేస్తున్నా ఫోన్ కూడా ఎత్తట్లేదు వాడు. అప్పుడు మా అన్ని ఫోన్ చేస్తే ఫోన్ పే చేశాడు 20 రూపాయలు. లైట్ హౌస్ కి ఎంట్రీ ఫీజు పర్ పర్సన్ కి 10 రూపీస్. మనం ఎక్కాల్సిన లైట్ హౌస్ ఇదే. ఇంకా లైట్ హౌస్ మీద కూడా ఎక్కేస్తున్నాం. లైట్ హౌస్ మీద కూడా వచ్చేసాం. ఇక కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ లో వ్యూ అయితే చూపిస్తాను.